ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 28వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ శుద్ధ ద్వాదశి, భౌమ్యవాసరే, మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:39 అయింది. భక్తుని నోట శివానంద లహరి స్తోత్రములు, శ్లోకములు, ఇంకా వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు 8వ రోజు. 11వ శ్లోకాన్ని 12వ శ్లోకాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. 11వ శ్లోకం. వటుర్వా గేహీ వాయతిరపి జటీవా తదితరో నరో వాయ కశ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. శంభో, మానవుడు బ్రహ్మచారి కానీ, గ్రామస్థుడు కానీ, వానప్రస్థుడు కానీ, యతి కానీ, లేదా వీరికంటే ఇతరుడైనా కావచ్చును. అందువల్లనేమి ఎవని యొక్క హృదయ కమలం నీ అధీనమై ఉంటుందో వాడు నీవాడవుతున్నాడు. శంకరా, అతని సంసార భారాన్నంతా నీవే భరిస్తావు. ఇప్పుడు 12వ శ్లోకం. గుహాయాం గేహే వాహి బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతే కిం పదపల్లభం సదా యస్యై వాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ స చ పరమయోగి సజ సుఖీ. ఈ 12వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. శంకర, మానవుడు స్వగృహంలో, బయటను, లోపలను, పర్వత శిఖరమందు, నీటిలోనూ, పంచాగ్ని మధ్యమంలో అందో నివసించినంత మాత్రాన ఏం ఫలం ఉంది? ఎవని యొక్క అంతఃకరణం ఎల్లప్పుడూ నీ పాదార విందాల మీద ఉంటుందో వాడే పరమయోగి, పరమానందంలో ఓలలాడే సుఖీ. ఓం నమః శివాయ. మరలా రేపటి శివానందలహరి పఠనంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ప్రతిరోజు 2 శ్లోకములు, తాత్పర్యములు పాడుకుంటూ ఆనందిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందరూ ఉండాలి. ఓం నమః శివాయ. నమస్కారం.